జగన్ హయాంలో పనిచేసిన అధికారులందరూ కూడా జగన్ మనుషులే అన్నటువంటి పేరుతో 199 మందిని ఏడిపిస్తోంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు టైంలోని అధికారులని మేమొచ్చిన తర్వాత వదిలిపెట్టమని చెప్తోంది వైసీపీ. ఇక్కడ తప్పు చేసుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. తప్పు చేయకపోతే వాళ్ళ మీద పనిష్మెంటే తప్పవుతది. కానీ సరిగ్గా ఆలోచించే పరిస్థితి లేదు. రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాల దగ్గర నడుస్తుంది. ఇదే కాకుండా డిపార్ట్మెంట్‌లో తప్పులు చేసినప్పుడు శాఖాపరమైనదట ఏసీబీ అరెస్ట్‌లో కేసులో ఉన్నప్పుడు వాళ్ళది ఆ తర్వాతన శిక్షించాలా? లేకపోతే ఆళ్ళ తప్పు లేదని తేలితే వదిలేయాలి. కానీ ఏళ్ల తరబడి కేసులు పెండింగు. వాళ్ళకి కూర్చోబెట్టడం, ఆ ఉద్యోగాల్లో కొత్త రిక్రూట్ చేసుకోరు. తద్వారా అక్కడ ప్రజలకి సేవలాగిపోతాయి. సేమ్ టైమ్ డబ్బులు జీతాలు ఇవ్వక తప్పదు ఇవాళ కాకపోతే రేపైనా. క్రమశిక్షణ చర్యలు ఎటూ తేలట్లేదు. హైకోర్టు అందుకే కీలకమైన వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలకు సంబంధించినటువంటి శాఖల దగ్గర 5424 కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయట. ఈ కేసులన్నీ పరిష్కారం అయ్యేదాకా మేమే స్వయంగా ఫాలో అప్ చేస్తామని చెప్పి కోర్టు తేల్చి చెప్పింది. దాన్నే కంటిన్యూయింగ్ మాండమస్ అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం సాధారణ కేసులు 3 నెలల్లో, క్లిష్టమైనవి 6 నెలల్లో ముగించాల్సి ఉంటే ఏళ్ల తరబడి అట్లాగే ఉంటుంది. 4 నెలలకోసారి మీరు ఏమేం చేశారో మాకు అఫిడవిట్ వేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తద్వారా పెండింగ్ కేసులు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15 నాటికి పలువురు ఉద్యోగుల మీద 5424 క్రమశిక్షణ విచారణలు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా హోంశాఖలో 1558, రెవెన్యూలో 854, రవాణా ఆర్‌అండ్‌బిలో 384, పురపాలక పట్టణాభివృద్ధిలో 366, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలో 301 చొప్పున కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు త్వరగా తేల్చి శిక్షించడమా వదిలేయడమా తేల్చేయమని చెప్తుంది కోర్టు.